ఇచ్చిన గ్లోబల్ ట్రీటీస్ అగ్రిమెంట్స్ ఇండెక్సెస్ ఏంటో చూద్దాం. ఒకటేమంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ అని ఉంటుంది. ఇండియా సైన్ చేసింది అగ్రిమెంట్ మల్టిపుల్ కంట్రీస్తోన. ఇట్ మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దీని ద్వారా అవుతుంది టు డిటెక్ట్ ట్యాక్స్ అవాయిడెన్స్ అండ్ ట్యాక్స్ ఎవేషన్. ఇంకోటి ఏంటంటే ఇండియా హస్ నోటిఫైడ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ విత్ మార్షల్ ఐలాండ్స్ ఇది అన్నట్టు. యుఎస్ఎస్ ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లైయన్స్ యాక్ట్. యుఎస్ఎస్ ఏముందంటే ఈ ఫట్కా ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లైయన్స్ యాక్ట్. దీని ప్రకారం ఏంటంటే ఫారిన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ అసెట్స్ని రిపోర్ట్ చేయాలి. వాళ్ళ అసెట్స్ ఏమన్నాయో అమెరికన్స్కి ఏవైతే ఫారిన్ ఉన్నది ఫట్కా ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లైయన్స్ యాక్ట్ ప్రకారం. ఇది గ్లోబల్ ఫైనాన్షియల్ సీక్రెసీ ఇండెక్స్. ఇది లండన్ బేస్డ్ థింక్ ట్యాంక్ చేసింది. ట్యాక్స్ జస్టిస్ నెట్వర్క్ గ్లోబల్ ఫైనాన్షియల్ సీక్రెసీ ఇండెక్స్ ఇది అన్నట్టు. ప్రిపేర్డ్ బై ఇట్ యూజెస్ 20 indicators to measure the countries on their financial secrecy opportunities for tax. ఇది 20 indicators యూజ్ చేసి అది రాస్తుంది అన్నట్టు. ఇండియా చాలా లాస్ అవుతుందని చెప్పింది. గ్లోబల్ ఫైనాన్షియల్ సీక్రెసీ ఇండెక్స్. సో ఇది అన్నట్టు. ఇంకోటి ఇక్కడ ఏం చూద్దామంటే నెక్స్ట్